హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో వచ్చేసి సరికొత్త రెసిపీ చూపించబోతున్నానండి. ఆలూతో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఇలా యక్ని పులావ్ అని తయారు చేసుకోండి, చాలా బాగుంటుందండి. మామూలు పులావ్తో పోలిస్తే ఈ యక్ని పులావ్ అనేది చాలా బాగుంటుందండి. స్మెల్తోనే మనకు కడుపు నిండిస్తుంది, అంత బాగుంటుంది. ఎప్పుడు కూడా రెస్టారెంట్లో యక్ని పులావ్ తినడమే కాదండి, ఇలా ఇంట్లో కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని 1 కప్పు వరకు పెరుగు తీసుకోండి. ఇది ఇంట్లో తయారు చేసిన పెరుగు కదండి, ప్యాకెట్ పెరుగే. మీరు ఏ పెరుగు తీసుకున్నా కూడా పర్లేదండి. ఇప్పుడు విస్కర్ తీసుకొని పెరుగును ఉండలు లేకుండా కలిపేసుకోండి. మనకి ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా కలిపేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు విస్కర్ తీసేసి 4 నుంచి 5 గ్లాసుల వరకు నీళ్లు పోసేయండి. మీకు బాస్మతి రైస్ అయితే కొంచెం ఎక్కువగానే పడతాయండి నీళ్ళు అనేది. నేను నార్మల్ రైస్తో 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి దాని క్వాంటిటీగా 4 గ్లాసుల వరకు తీసుకున్నాను. దీంట్లోనే ఒక 5 యాలకులు, ఒక 1 టేబుల్ స్పూన్ సోంపు, బిర్యానీ ఆకు, 2 యాలకులు, దాల్చిన చెక్క, 4 మిరియాలు, ఒక 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ షాజీరా కూడా వేసుకోండి దీంట్లోనే. అలాగే ఒక చిన్న ఉల్లిగడ్డ పొడుగ్గా కట్ చేసుకొని దీంట్లో వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేసేయండి. ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోండి. ఆ మసాలాలన్నీ మనకు వాటర్లోకి దిగాలండి. గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని 1 గ్లాస్ వరకు బియ్యం తీసుకోండి. మీరు ఒకవేళ 2 గ్లాసుల బియ్యం అయితే 2 కప్పుల వరకు పెరుగు తీసుకొని 8 గ్లాసుల వరకు నీళ్లు పోసేసుకోండి. అలాగే నేను నార్మల్ రైస్తో చేస్తున్నానండి, మేము ఇంట్లో తీసుకునే రైస్ తోటి. మీకు బాస్మతి రైస్ అయితే ఆ క్వాంటిటీ బట్టి వాటర్ తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఈ బియ్యాన్ని 2 సార్లు వాష్ చేసుకోండి నీళ్లు పోసేసుకొని. ఇప్పుడు వాష్ చేసిన నీళ్ళన్నీ వంపేసేయండి. 2 సార్లు వాష్ చేసిన నీళ్ళన్నీ మళ్ళీ నీళ్ళు అనేది పోసేసి ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టేసేయండి. బాస్మతి రైస్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అండి, బియ్యాన్ని నానబెట్టాల్సిందే. అప్పుడే మనకు అన్నం పొడి పొడిగా వస్తుందండి. చూడండి, వాటర్ చూడండి ఎంత బాగా మగులుతున్నాయో. ఈ స్మెల్ అనేది ఇంటి నిండా నిండిపోతుందండి. ఈ వాటర్ అనేది బాయిల్ అవుతుంటే 10 నిమిషాలు మరిగించిన తర్వాత ఒక జాలి లాంటి కంటైనర్ తీసుకొని కింద ఒక బౌల్ పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా వడబోసేయండి. మీకు ఇలా వడబోయడం కష్టంగా ఉంటే ఒక క్లాత్లో ఈ మసాలాలన్నీ కట్టేసుకొని మరిగించుకోండి. అప్పుడు కూడా మనకు మసాలాలన్నీ వాటర్లోకి ఇంకిపోతాయండి, వాటి ఫ్లేవర్ అనేది. చూడండి, ఈ మసాలాలన్నీ బయటపడేయడమే, ఆ వాటర్ మాత్రం అలానే ఉంచండి. ఈ వాటర్తో తయారు చేసేదాన్ని యక్ని పులావ్ అంటారండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కడాయి పెట్టేసుకోండి. దాంట్లోకి ఒక 150 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని హీట్ చేసుకోండి. ఆయిల్ను పొడుగ్గా కట్ చేసుకున్న ఒక 3 ఉల్లిపాయలండి. మనం బిర్యానీలోకి క్రిస్పీగా తయారు చేసుకుంటాం కదా, సేమ్ అలానే గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. మంచిగా క్రిస్పీగా రావాలండి ఆనియన్స్, అప్పుడే పులావ్ అనేది మరింత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో ఆయిల్ ఉంది కదండి, దాంట్లోని ఆలు ముక్కలు అనేది ఆ సైజులో కట్ చేసుకోవాలండి. డైరెక్ట్గా చెక్కు తీసి దీంట్లో వేసేయాలండి, కట్ చేసుకొని ఉడకబెట్టొద్దు. అలాగే 1/2 కేజీ బియ్యానికి నేను 350 గ్రామ్స్ వరకు ఆలు తీసుకున్నానండి. గ్యాస్ మీడియంలో పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ వరకు వేయించేసుకోండి. పూర్తిగా ఆలు అనేది ఇలా గోల్డ్ కలర్ వరకు రావాలండి. ఇలా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలాగే మరి చిన్నగా కట్ చేసుకోకండి, కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకోండి ఆలు అనేది. ఇప్పుడు అదే ఆయిల్లో 2 యాలకులు, ఒక 5-6 వరకు మిరియాలు వేసుకోండి. ఒక బిర్యానీ ఆకు, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ మసాలాలు వేగిన తర్వాత 1 కప్పు వరకు చిన్నగా తరిగిన పుదీనా వేసుకోండి. పుదీనా పచ్చివాసన పోయేంత వరకు కూడా కలుపుకుంటూ గ్యాస్ అనేది మీడియంలో పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఫ్రెష్గా చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 చిన్న సైజు టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి.
ఒకసారి అంతా పూర్తిగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకోవడం వలన టమాటా మెత్తబడుతుందండి మనకు ఈజీగానే. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి లైట్గా అలా కలిపేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకోండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటా సగం వరకు మనకు మెత్తబడిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే మనం నీళ్ళన్నీ వంపేసి బియ్యం అనేది దీంట్లో వేసేయండి. బియ్యంలో కొద్దిగా కూడా వాటర్ ఉండకుండా తీసుకోండి. బియ్యంలో వాటర్ ఉంటే మనకు మసాలా అనేది బియ్యానికి పట్టవండి. అలాగే అన్నం కూడా పొడి పొడిగా రాదు. ఇప్పుడు బియ్యాన్ని విరగకుండా మెల్లమెల్లగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కంపల్సరీగా బియ్యం అనేది వేయించేసుకోవాలండి. దీంట్లో గ్యాస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. అప్పుడే మనం వేసిన మసాలాలన్నీ కూడా దీంట్లో పడతాయండి. మీరు ఇలా పోపుకి వేసేటప్పుడు ఆయిల్ కాకుండా నెయ్యితో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కాకపోతే నేను నెయ్యితో వేయలేదు, ఆయిల్తో చేస్తున్నాను. మీకు నచ్చితే నెయ్యితో వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆలు ముక్కలను దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మొత్తం వేసేయండి. ఇప్పుడు లైట్గా కలిపేసుకోండి. ఎప్పుడు కలిపేటప్పుడు కూడా బియ్యం అనేది విరగకుండా కలిపేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టేసుకున్నాం కాబట్టి బియ్యం అనేది మనం కలుపుకుంటే విరిగిపోతాయండి. అందుకని కొంచెం లైట్గా కలిపేసుకోండి. మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా నీళ్ళు, ఆ నీళ్ళని తీసుకొచ్చి దీంట్లో పోసేయండి. ఈ నీళ్ళతోనే టేస్ట్ ఉంటుందండి పులావ్ అనేది. అలాగే మనం ఈ పులావ్ చేసేటప్పుడు కూడా మందపాటి గిన్నె తీసుకోవాలండి. అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది మనకు. వాటర్ పోసిన తర్వాత ఒకసారి అలా కలిపేసుకోండి. అలా కలపకపోతే అడుగు భాగం అనేది మాడిపోయినట్టుగా వస్తుందండి. లైట్గా కలిపేసుకోండి. పైన మనం ఫ్రై చేసి పెట్టేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోండి. మీకు నచ్చితే ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా పైన వేసుకోవచ్చండి. అలాగే ఉప్పు కూడా ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. లేదంటే రుచికి సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. పైన ఒక 3 పచ్చిమిర్చి వరకు మధ్యలోకి కట్ చేసుకొని దానిపైన వేసేయండి. ఇలా వేసుకోవడం వలన కొంచెం కారం తగులుతుందండి మనకు. ఇప్పుడు గ్యాస్ అనేది హైలో పెట్టేసుకొని మూత పెట్టేసేయండి. ఒక 6 నిమిషాల వరకు మూత పెట్టేసేయండి. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకు ఈ విధంగా వస్తుందండి పులావ్ అనేది. ఈ పులావ్ అనేది వెంటనే కదపకుండా ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు ఈ వేడి మీద తీస్తే మనకు అన్నం అంతా ముద్ద ముద్దలాగా వస్తుందండి, పొడి పొడిగా రాదు. నేను ఇలాగే మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు వదిలేసానండి. 10 నిమిషాల తర్వాత కిందికి దించి చూస్తే చూడండి అన్నం అనేది పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి పులావ్ అనేది. ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా బాగా వచ్చింది నాకైతే. నేను ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఆలుతో చేసిన ఎగ్ని పులావ్ అనేది తయారైపోయింది. ఈ పులావు పెరుగు రహితో తింటే చాలా బాగుంటుందండి. లేదంటే డైరెక్ట్గా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.